రిషికొండ భవనాలపై ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రభుత్వ అవసరాలకే వినియోగించుకుందామా లేక ప్రైవేటుకు అప్పగించాలా అన్న అంశంపై సందిగ్ధం తొలగట్లేదు. మరోవైపు ఖాళీగా ఉంచిన రోజువారీ నిర్వహణ ఖర్చు లక్షల్లో ఉంటోంది. విశాఖలో రిషికొండపై వైకాపా హయాంలో నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 500 కోట్ల ప్రజాధనం వెచ్చించి కట్టిన రాజభవనాలను ఇప్పుడు ఏం చేస్తారనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. దీనిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించిన ఈ అంశం ప్రస్తావనకు రాలేదు. ఆ శాఖ మంత్రి దుర్గేష్తో పాటు మంత్రి లోకేష్ విశాఖలో పర్యటించినా అక్కడికి వెళ్లలేదు. ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారా, ప్రైవేటుకు అప్పగిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల లక్షల్లో ఖర్చవుతోంది. విలువైన ప్రభుత్వ ఆస్తిని నిరుపయోగంగా ఉంచడం సరికాదని, దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. రిషికొండపై భవనాలను ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీకి పూర్తి స్థాయిలో అప్పగించినా ఎలా నిర్వహించాలో అంతు చెక్కట్లేదు. నిర్వహించే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఉంది. వీటిని రిసార్ట్లకు కేటాయించినా అక్కడి నిర్మాణాలు అందుకు తగ్గట్లు లేవు. దీంతో వచ్చే ఆదాయం కన్నా నిర్వహణ తీవ్ర భారమవుతుందని భావిస్తున్నారు. అందుకే ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రిషికొండపై 9.88 ఎకరాల్లో 141,438 చదరపు అడుగుల్లో 7 భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాటి నిర్వహణకు రోజువారీ ఖర్చే 1,00,000 దాటుతోందని ఇంజనీరింగ్ నిపుణుల అంచనా. అంటే ఏడాదికి దాదాపు 4 కోట్ల వరకు అవుతుంది. ప్లంబింగ్, నీటి సరఫరా, విద్యుత్, ఏసీ టెక్నీషియన్లు, ఉద్యానవన, హౌస్ కీపింగ్కు రోజుకు 100 మంది వరకు సిబ్బంది అవసరం. మరో 50 మంది షిఫ్టుల్లో పనిచేయాలి. ప్రస్తుతానికి ఆ స్థాయిలో నిర్వహణ లేదు. కొన్ని ఇనుప వస్తువులు తుప్పుబట్టాయి. కొన్ని ఏసీలు, ఇతర పరికరాలు వాడకముందే పాడైనట్లు సమాచారం. రిషికొండ భవనాలకు విద్యుత్ బిల్లులు బకాయి పేరుకుపోతోంది. 5 నెలల్లో ప్రతి నెల సగటున 6 లక్షల పైనే బిల్లు వచ్చింది. ఇప్పటి వరకు 85 లక్షల విద్యుత్ బిల్లు బకాయి ఉంది. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతి నెల 40,000 నుంచి 60,000 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతోంది. అదే వినియోగంలోకి వస్తే ఇది మరో 2 అవుతుందని అంచనా. భవనాల వద్ద 10,004 చదరపు మీటర్ల 58 రకాల 2,15,518 మొక్కలు నాటారు. వీటిలో చాలా వరకు విదేశాల నుంచి తెచ్చినవే. ప్రస్తుతం వీటి నిర్వహణ లేక కళావిహీనంగా మారిపోతున్నాయి. చాలా మొక్కలు ఎండిపోయాయి.